ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 15వ తేదీ సోమవారం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం తెల్లవారుజామున 5:30 చంద్రాస్తమయం సాయంత్రం 7:22 ఈ రోజు తిథి అమావాస్య ఉదయం 8:23 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. నక్షత్రం మృగశిర రాత్రి 7:08 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం శూలము ఉదయం 8:55 వరకు ఉంటుంది. కరణం నాగవము ఉదయం 8:24 వరకు ఉంటుంది. తదుపరి కీమస్తుగ్నము సాయంత్రం 6:25 వరకు ఉంది. ఇక అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఉంటుంది. గుళికాకాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి 2:46 నుండి 3:34 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 2:30 నుండి 3:54 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:42 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11:27 నుండి 12:51 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు అమావాస్య శుభ ముహూర్తాలు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. చివరిగా నేటి మంచి మాట, నువ్వు ఎప్పుడైనా ఓడిపోతే గెలిచిన వాడిని తలుచుకుని కుమిలిపోకూడదు. 10 సార్లు ఓడి గెలిచిన వాడిని తలుచుకో, నువ్వు తిరిగి ఎలా గెలవాలో నేర్చుకుంటావు. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.